హైదరాబాద్ చంద్రన్గుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. 10 ఏళ్ల బాలుడిని సవతి తండ్రి నెలకేసి కొట్టాడు. తీవ్రంగా గాయపడిన బాలుడు చికిత్స పొందుతూ మరణించాడు. భర్త ఉండగానే మరో వ్యక్తిని ప్రేమించి వివాహం చేసుకుంది యువతి. అయితే మొదటి భర్తతో కలిగిన సంతానం మహమ్మద్ అజహర్ ఇరుగు పొరుగు వారితోటి గొడవ పడడంతో పిల్లలను ఇలాగైనా పెంచేదాన్ని పొరుగు ఇంటి వాళ్ళు అనడంతో ఆగ్రహించిన రెండో భర్త రోడ్డుకేసి కొట్టాడు. తీవ్రంగా గాయపడిన బాలుడు గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఈ నెల 7న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హత్య కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్ చంద్రన్గుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన. 10 ఏళ్ల బాలుడిని సౌతి తండ్రి నెలకేసి కొట్టిన ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు ఫోన్లో అందిస్తారు. మధు, కొన్ని పనులకి కారణాల కన్నా ఆవేశమే పెద్ద ఫలితం ఇస్తుందని చెప్పవచ్చు. ఇప్పుడు జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ఇదంతా కూడా పూర్తిగా కూడా ఆవేశానికి గురైనటువంటి అతను ఏమాత్రం కూడా ఆలోచించకుండా 10 సంవత్సరాల బాలుని అత్యంత దారుణంగా కూడా తలను నేలకు కొట్టడంతో తీవ్రంగా గాయపడినటువంటి బాలుడు చివరికి చనిపోయాడు. రైట్ నౌ ఇది చూసుకుంటే మాత్రం ఒకటే ప్రధానంగా కూడా మొత్తం ఇన్సిడెంట్ లో అర్థమవుతున్నది, అజహర్ ఎవరైతే ఉన్నారో మొహమ్మద్ అజహర్, ఇతనికి 10 సంవత్సరాలు. అయితే ఇతను మొదటి భర్త ఉండగానే ఆ తల్లి రెండో పెళ్లి చేసుకోవడంతో ఆ రెండో పెళ్లి చేసుకున్నటువంటి భర్త ఎవరైతే ఉన్నారో అతను ఆవేశానికి గురయ్యి మొదటి భర్తకు కలిగినటువంటి సంతానం ఆమె దగ్గరే ఉండడంతో ఆ మహిళ దగ్గరే ఉండడంతో తరచుగా గొడవలు జరుగుతూ ఉండడము, ఇలాగైనా మీ పిల్లల్ని పెంచడం అనేటటువంటి మాటలు చుట్టుపక్కల వాళ్ళు అంటూ ఉండడంతో చివరికి ఆవేశానికి గురయ్యాడని చెప్పవచ్చు. సో అలా ఆవేశానికి గురైనటువంటి అతను ఈ నెల 7వ తేదీన చాలా కోపానికి లోనైపోయి ఆ బాలుడు ఎవరైతే ఉన్నారో ఆ బాలుడిని తలను నేల కొట్టడంతో పూర్తిగా కూడా అతను అయితే గాయపడ్డాడు. చంద్రన్గుట్ట పోలీసులు ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు జరుపుతున్నారు. గాంధీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ కూడా మహమ్మద్ అజహర్ ఎవరైతే ఉన్నారో 10 సంవత్సరాల బాలుడైతే ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఇది ప్రధానంగా కూడా వాస్తవంగానే ప్రేమించి రెండో పెళ్లి చేసుకున్నటువంటి ఆ మహిళ ఎవరైతే ఉన్నారో ఆ మహిళ తనకు పుట్టినటువంటి కుమారుడు ఏదైతే ఉన్నారో ఆ కుమారుడిని మొదటి భర్తకి పుట్టినప్పటికీ కానీ తన దగ్గరే ఉండి తెలుసుకుంటుంది. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ సంఘటన కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే జరుపుతున్నారు. రైట్, థ్యాంక్ యూ మధు.